జత్వాని బ్లాక్మెయిల్ వాస్తవం, ఆమెపై ముగ్గురు ఐపీఎస్లు తప్పుడు కేసులు పెట్టింది వాస్తవమే అంటూ ఈ రెండు వేరువేరు కేసులు స్పష్టత ఇచ్చిన కూటమి ప్రభుత్వం అంట. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ని జత్వాని బ్లాక్మెయిల్ చేసినట్టు సిఐడి తేల్చింది. ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ కేసు వేరు, ముగ్గురు ఐపీఎస్లపై చర్యలకు కారణమైన కేసు వేరు. ఏం కేసు వేరు? అసలు ఈ కేసు పెట్టబట్టే కదా అప్పుడు జత్వాని ద్వారా మళ్ళీ మీరు ఈ కేసు పెట్టించింది. అసలు కేసు ఇది కదా. ఈ కేసు క్లోజ్ కాకుండా వేరే కేసు పెట్టడానికి కూడా లేదు. ఎందుకంటే మొట్టమొదటి ఈ కేసు ఇప్పుడు నమోదైంది. ఈ కేసు నమోదై ఈ కేసు తేలకుండా ఇంకో కేసు పెట్టడానికి ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు గంజాయిని పట్టుకున్నారనుకోండి, అతను పోలీసుల మీద ఉల్టా ఎట్లా కేసు పెడతాడు? అది ప్రూవ్ కాకపోతే అప్పుడు పెట్టాలి. సో ప్రూవ్ అయిందా అవలేదా దాని తర్వాత కదా పెట్టాల్సింది. సో మీరు జత్వానిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులు పెట్టించి ఏదైతే ఐపీఎస్ అధికారులని జైలుకు పంపించారనేది వాస్తవం. రెండు, క్లియర్ గా ఆ రోజు ఏదైతే విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా జగ్గయ్యపేటలో ఏదైతే విద్యాసాగర్ సంబంధించినటువంటి 5 ఎకరాల ల్యాండ్ ని వేరే వాళ్ళకి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి వేరే వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నించి 5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుందనేది కూడా వాస్తవం. రెండోది, ఇక్కడ ఏదైతే ముగ్గురు ఐపీఎస్లు తప్పుడు కేసులు ఎక్కడ పెట్టలే, వాళ్ళు అంతా లీగల్ గానే జరిగింది. ఇక్కడి నుంచి ముంబై వెళ్ళారు, ఇక్కడి నుంచి కోర్టు ద్వారా తీసుకున్నారు, కోర్టు ద్వారా ఇక్కడి నుంచి తీసుకొని అక్కడ ముంబై వెళ్ళి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకొని వచ్చారు. అక్కడ జూహు పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ అక్కడ ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి అక్కడ న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. అంతా లీగల్ గానే జరిగింది. సో ఎక్కడ ఇల్లీగల్ గా జరగలేదు. దానికి సంబంధించినటువంటి విత్ ఎవిడెన్స్ పూర్తిగా ఉంది. కానీ మీరు మీడియాని అడ్డం పెట్టుకొని ఏదైతే జత్వాని చాలా ఇది, జత్వాని అది, జత్వాని అంత గ్రేట్ లేరు, జత్వాని అది, జత్వాని డాక్టర్ జత్వాని అని ఒక ఆయన. సో ఇవన్నీ మీరు ఆడుతున్నటువంటి డ్రామా. జత్వాని అనేది ఆమె ఒక బ్లాక్ మెయిలర్, ఒక హనీ ట్రాప్ నటి. అనేక మంది బిగ్ షాటుల్ని ఏదైతే ఎర్రగా వేసి ఆమె అందాన్ని ఎర్రగా వేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నటి. ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ద గ్రేట్ మహిళ లాగా ఆమెను ఇక్కడ తీసుకొని వచ్చి రాద్ధాంతం చేసి ముగ్గురు ఐపీఎస్లని, నిజాయితీ గల ఐపీఎస్లని జైలుకు పంపించి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకే చెల్లిద్ది అనేది మాత్రం వాస్తవం.